లాస్ట్ వీడియోస్ చూశారు కదా, నేను మిషన్ నేర్చుకుంటున్నానని చెప్పాం కదా. కొవ్వూరు అర్బన్లో మున్సిపల్ ఆఫీస్లో కొవ్వూరు సెంటర్ పెట్టారు, మిషన్ నేర్చుకుంటున్నాం అన్నారు కదా. దానికి తగ్గ ఫైల్ ఇది. మేము ఏమేమి కుట్టామో అవన్నీ కూడా మేము ఇలాగ డిజైన్ చేసుకుని ఒక బుక్ తయారు చేసుకున్నాం. ఇది మేడం గారు చెప్పింది. ఎలా అంటే పొద్దున్న ఏదైనా మర్చిపోయినా చేసినా మీకు గుర్తుండాలి, నేను ఈ 2 నెలలు చెప్పి వెళ్ళిపోతాను, తర్వాత మీకు ఏం డౌట్స్ వస్తే నన్ను అడగడానికి వీలవదు కదా. మీరుగా కుట్టినవి అన్నీ కూడా ఒక ఆల్బంలా చేసుకోండి. రేపు పొద్దున ఏదైనా సరే మీకు ఏం డౌట్స్ వచ్చినా, ఏదైనా మర్చిపోయినా, ఏదైనా కుట్టు విధానం తెలియకపోయినా అన్నీ కూడా మీకు గుర్తుంటుంది. రేపు పొద్దున్న ఇప్పుడు కాకపోయినా ఒక 10 years తర్వాత అయినా మీరు కుట్టాలనిపించింది అనుకో, అది మర్చిపోయిందని మీకు గుర్తు చేయాలంటే నేను ఉండను. ఇలా కొలతలు రాసుకుని కటింగ్ చేసుకుని కుట్టు విధానం ఎలా ఉంటుందో కూడా రాసుకోండి అన్నారు. మేమైతే దీని మీద కుట్టిన వర్క్ ఒకటి పెట్టాము, కుట్టింది. తర్వాత దానికి తగ్గ డిజైన్ వేసాము, దానికి కొలతలు రాసాము. అయితే నోట్స్ అనేది వేరేగా 1 side బుక్ కూడా పెట్టుకున్నాం. అది మేము ఎంత తీసుకున్నామో క్లాత్, ఎంత ఎలా కట్ చేయాలి, దాన్ని ఏ కొలతలతో కట్ చేయాలి, ఎలా కట్ చేయాలి, దాని కుట్టు విధానం ఎలా ఉంటుంది, ప్రతిదీ కూడా ఒక బుక్ పెట్టారండి మేడం గారు. ఆ బుక్ ఒకటి మేము సిద్ధం చేసుకున్నాం, అది కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో మీకు. ఇవైతే మేము కుట్టడం వచ్చాక కుట్టినవి నీట్గా పెట్టుకుని అవి బుక్లో అంటించుకుని దాని కొలతలు, దాన్ని డ్రాయింగ్స్ వేసుకున్నాం. మేడం గారు ఏదైనా సరే పర్ఫెక్ట్గా ఉండాలని చెప్తూ ఉంటారు. అలాగే ఇవి కూడా చేయించారు మాతో. అలాగే ఎదర ఎగ్జామ్ ఒకటి ఉంది, అది ఎగ్జామ్ అనేది ఒకటి ఉంటుంది మీకు. ఆ ఎగ్జామ్స్లోనే పాస్ అవ్వాలి మీకు. మన గవర్నమెంట్ వారు కొంచెం ఫ్రీగా కుట్టు మిషన్లు ఇస్తున్నారు కదా ఇప్పుడు. మేడం గారు చెప్పింది ఏంటంటే ఎగ్జామ్లో పాస్ అయితేనే మీకు మిషన్ అనేది వస్తుంది అని చెప్పేసి అన్నారు. మాకైతే స్కూల్ డేస్ గుర్తొచ్చాయి. సార్స్ ఎగ్జామ్ ఉన్నాయి, యూనిట్స్ ఉన్నాయి, క్వార్టర్లీ, యాన్యువల్లీ అంటే మాకు ఎంతో భయం వేసింది. ఆ డేస్ అయితే ఇప్పుడు గుర్తొచ్చాయి. ఎగ్జామ్ అంటే ఎలా ఉంటుందో, ఏం పేపర్ ఇస్తారో, దీనికి మళ్ళీ క్వశ్చన్ పేపర్స్ కూడా ఉంటాయి అంట టైలరింగ్ క్లాస్లో కూడా. ఇక్కడ చూసారా కొలతలు, డ్రాయింగ్స్. ఎగ్జామ్ మంచిగా రాయాలి, దాంట్లో పాస్ అవ్వాలి, అప్పుడే మీకు మిషన్ వస్తుంది అనేసి అన్నారు మేడం. జెంట్స్కి మాకు షర్టు, ప్యాంటు, నిక్కరు కూడాను నేర్పించారు. చూసారుగా. లేడీస్ మాత్రం A to Z మొత్తం అన్నీ కూడా నేర్పించారు మాకు. డ్రెస్సులు, మోడల్ డ్రెస్సులు, గాగ్రా, పర్నీ జాకెట్టు, శారీ బ్లౌజులు, శారీ పెట్టికోట్స్, మొత్తం అన్ని రకాలు కూడా ఒక లేడీకి ఏమైతే అవసరమో, పిల్లల ఫ్రాకుల దగ్గర నుంచి పంజాబీ డ్రెస్సుల దగ్గర నుంచి అన్నీ కూడా మేడం గారు ప్రింట్ ప్రతిదీ చెప్పారు. మాకు అవగాహన అయ్యే విధంగా చెప్పేవారు. తర్వాత మాకు ఏమైనా అర్థం అవ్వకపోతే మళ్ళీ మా ఆవిడని అడగమనేవారు. అలాగే ఏదైనా 1-2 సార్లు మళ్ళీ వెళ్తే విసుకోకుండా మంచిగా చెప్పేవారు మేడం గారు. ఇవిడ కాపవరం నుంచి వస్తారండి, మాకు సెంటర్కి గవర్నమెంట్ వారు వేశారు. కాపవరం నుంచి మాకు వచ్చి ఇంత మంచిగా నేర్పించి మాకు ఇంత అనుభవం ఉండేలా చేసి మెమరబుల్ కింద ఈ బుక్ ఉండేలాగా మాకు మా గురించి ఆలోచించి అన్నీ కూడా ఇలాగా ప్రిపేర్ చేసి ఇలా పెట్టారు. అలాగే లాస్ట్ వీడియోలో మీరు చూసి ఉంటారు, మేము పిల్లలకి పెద్దవాళ్ళకి ఏమైతే కుట్టామో అన్నీ కూడా ఒక డిజైన్ చేసి మేము చార్ట్లు తయారు చేసి గోడలకు పెట్టాం. చూసారా మీరు, మొన్న వీడియో చూపించాను కదా. ఆ రకంగా కూడా మేము డిజైన్ చేసాము. ఇవేమో ఇంట్లో ఉండడానికే కదా అని చిన్న చిన్నగా కుట్టుకుని బుక్ తయారు చేసుకున్నాం, ఆల్బమ్. తర్వాత మేము పెద్ద పెద్ద ఫ్రాకులు, పెద్ద పెద్ద డ్రెస్సులు మాకు సైజులు సరిపడగా మేము కుట్టుకున్నాం. అవి సార్ ఏంటంటే వాళ్ళకి లైవ్ అవసరం కావాల్సి వాళ్ళ ఫోటోలు తీసి పెట్టుకుంటున్నారు. అవి నేను తీయలేకపోయాను, ఎందుకంటే వెళ్ళాక ఈ కుట్టుకోవడం, ఈ డ్రాయింగ్స్ ఇవి అన్నీ సరిపోతూ ఉంటాయి. మేము పొద్దున బ్యాచ్ 50 మంది, 50 మందిలో 5 భాగాల కింద పెట్టి తీస్తే 5 10ల కింద 10 ఒక బ్యాచ్ రమ్మని ప్రతి ఒక్కరికి కూడా ప్రతిదీ ఇలా చెప్తూ ఉంటారు. ఇది చిన్నపిల్లల బేబీ ఫ్రాకు, ఇది కూడా ఫ్రాకే. అయితే ఇవన్నీ చూస్తే మాకు మంచి ఏంటంటారు, రేపొద్దున మర్చిపోవడానికి మనకి ఒక మెమరీస్
మెమొరీస్ కింద మాకు మిగిలిపోయాయి. చాలా బాగుంది. మేడం గారు ఆలోచన బాగుంది, మాకు ఉపయోగపడుద్ది కదా. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. చూసారుగా. నాకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీ దుర్గాదేవి. ఓకేనా.